శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తా ఉన్నది. ఒకవైపు మరి ఇక్కడ పంటలు పండించే సమయంలోనే అనేక కష్ట నష్టాల కోర్చి రైతన్న ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మరి ఇక్కడ దాన్ని అమ్ముకోవడానికి నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా చివరి గింజ వరకు రైతుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వారం లోపే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తే, ఇవాళ చూసుకున్నట్టయితే మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు వాళ్లకు యూరియా అందుబాటులో లేక, సాగునీరు లేక, కరెంటు కష్టాలతోటి మరి వాళ్ళ కష్టాలన్నింటినీ అధిగమించి ఆ పంటను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో పెడితే ఆ పంటను కొనే దిక్కు లేక మరి వారాలకు తరబడి అక్కడనే వేచి చూడాల్సిన పరిస్థితి. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించిన వాటికి మిల్లులు అలొకేషన్ కాలేదు. దాంతో పాటు కొత్త నిబంధనలతోటి ఈ రోజున జీపీఎస్ ఏదైతే రవాణాకు జీపీఎస్ ఏర్పాటు చేసి మరి రైతులను ఇబ్బందులకు గురి చేసి ఏ విధంగానైనా కూడా వాళ్ళు దళారులకు అమ్ముకునేలాగా మరి సమస్యలు సృష్టిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. మొక్కజొన్న అదే విధంగా ఇతర పంటలను అయితే ఆ కొనుగోలు ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు ఏదైతే ఆ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరిగిందో ఆ దినోత్సవం రోజున మరి కేసీఆర్ చేసినటువంటి సూచనల మేరకు, దిశానిర్దేశం మేరకు వాళ్ళు చేసిన డిక్లరేషన్ల మీద అదే చోట మళ్ళా పోరుబాట పట్టబోతా ఉన్నది. 6వ తేదీన వరంగల్లో మరి రైతు డిక్లరేషన్ మీద మరి ఇక్కడ జంగు సైరన్ మోగించబోతా ఉన్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ ను ఎక్కడికక్కడ నిలదీసి మరి కాంగ్రెస్ మెడలు వంచడానికి బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించిన పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక మరోవైపు ఆ మే 1 నుంచి కొత్త డీజీపీ రాబోతా ఉన్నాడు. సివి ఆనంద్ ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా 10th ఫలితాలు ఈ రోజున 2 గంటలకు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం మరి అన్ని సన్నాహాలు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో కొనుగోళ్లు కన్నీళ్లు, కష్ట దిగ్బంధంలో రైతులు కనికరం లేని సర్కార్, ఇంకా తెరుచుకొని కొనుగోలు కేంద్రాలు, పల్లెపల్లెన పడిగాపులు. ఈ యాసంగిలో 10% వడ్లు కొనని కాంగ్రెస్ ప్రభుత్వం 90 లక్షల టన్నులకు గాను సేకరించింది కేవలం 7 లక్షల టన్నులే. 8,500 సెంటర్లకు తెరిచింది 6,000. వాటిలో అత్యధికం పేపర్ పైనే. కల్లాలు కేంద్రాల్లోనే రాశులు, వానలకు వణుకుతున్న అన్నదాత. మక్కలది అదే పరిస్థితి. జొన్నలు గింజ కూడా కొనని ప్రభుత్వం. గన్ని సంచులు, డీజిల్ కొరతకు తోడు వేధిస్తున్న కొత్త నిబంధనలు. చేష్టలుడిగి సర్కార్పై రైతులకు అన్నేర్రా, పలు చోట్ల ఆందోళన అని చెప్పి ఇక్కడ మక్కల కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మంగళవారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన రైతులు ఆందోళనలో భాగంగా రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ మండుటెండలో నడి రోడ్డు పైన పడుకున్న వృద్ధుడు అని చెప్పి ఇక్కడ చూడాలి. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతును రాజును చేయడమే లక్ష్యంగా రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు, రైతు బంధు లాంటి పెట్టుబడి పథకాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తే, ఈ రోజు మరి ఇక్కడ ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే మరి ఇక్కడ రైతులు ఇబ్బందులు పడ్డారో అవే కష్టాలను తీసుకొచ్చిండు. ఇలా మరి పంటను ఏదైతే కొనుగోలు చేయాలని రోడ్ల మీద మరి పడిగాపులు కాస్తూ ఈ విధంగా నిరసనలు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతు పరిస్థితి ఇదే. వడ్లు ఆరబోసుకొని సర్కారు కాంటా కోసం ఎదురు చూస్తున్నాడు రైతు. సరిపడ కొనుగోలు కేంద్రాలు లేవు, తెరిచే ప్రయత్నం లేదు. యాసంగి వడ్లలో ఇప్పటిదాకా సర్కారు కొన్నది 10వ వంతు కూడా లేదు. వానాకాలం దగ్గర పడుతున్నా ఇంకా 2,500 చోట్ల అసలు కొనుగోలు కేంద్రాలనే తెరవలేదు. తెరిచిన వాటిలోనూ అత్యధికం రిబ్బన్ కటింగ్లకే పరిమితమైంది. అక్కడ తవ్వేడు వడ్లనైనా ప్రభుత్వం కొనలేదు. ఆ జాప్యమే రైతుకు శాపం అవుతున్నది. పంటను మార్కెట్ లో పోసుకుని రేపో మాపో కొనకపోతారా అని పడిగాపులు పడుతున్నాడు. వడ్లే కాదు, మక్కలది అదే పరిస్థితి. జొన్నలైతే మరీ దయనీయం. రాష్ట్రం కొనది, కేంద్రం పలకదు. ఆరుగాలం శ్రమ అంగట్లో ఆగమైపోతున్నది. చెడగొట్టు వానల నుంచి, దళారుల నుంచి, మార్కెట్ దగా నుంచి పంటను కాపాడుకున్న కనికరం లేని సర్కార్ కర్షకుడి వైపు కన్నెత్తైనా చూడడం లేదు. పైగా ఆన్లైన్ ట్రక్ షీట్లు అంటూ రోజుకో కొర్రి పెడుతున్నది. డీజిల్ కొరతతో కోతలాగుతున్నాయి. గన్ని బస్తాలు లేక రవాణా అవుతున్నది. సీజన్ ముగిసి నిలదాటినా ఇంకా కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడికి చూస్తూనే ఉన్నది. ప్రభుత్వ తీరుతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కుతున్నారు. నీళ్లు ఇవ్వక, ఎరువులు ఇవ్వక, బోనస్ ఇవ్వక, గన్ని బస్తాలు ఇవ్వక, ఆఖరికి పంట కొనక ఇంకెంతకాలం తమ ఉసురు పోసుకుంటారని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసుకుంటే నాగర్ కర్నూలు మార్కెట్ లో మరి ఇక్కడ మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మక్కలను కాపాడుకునేందుకు రైతు పడుతున్న తన్లాట ఈ విధంగా ఉన్నది. ఏదైతే మార్కెట్ కు తీసుకొచ్చిన తర్వాత తక్షణమే మరి మాయిచ్చ రచన వెంటనే కొనుగోలు చేపట్టాల్సిన ప్రభుత్వం
ఇవాళ మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మేము 40 లక్షల టన్నుల కంటే ఎక్కువ తీసుకోమని ఏదైతే చెప్పిందో దాంతో మరి ఇక్కడ ఈ భారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందని చెప్పి మరి కొనుగోలు కేంద్రాలు తెరిచినప్పటికీ అవి కాగితాలకే పరిమితమైనవి. మరి వాటిని పూర్తి స్థాయిలో కొనుగోలు లేక మరి రైతులు వాళ్ళకి ఇక అత్యవసరమయ్యి దళారులకు అమ్ముకునే పరిస్థితిని సృష్టిస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు అండగా ఉంటామని చెప్పి నమ్మబలికి ఈ రోజు రైతును నడి రోడ్డు మీద పడేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. వరంగల్లో రైతు సభ, ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం, డిక్లరేషన్ పేరుతో అన్నదాతలకు రాహుల్ మోసం, కాంగ్రెస్ వంచనను గుర్తు చేసేలా సభ నిర్వహణ, 2.5 ఏళ్లైనా ఒక్క హామీని నెరవేర్చలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ఎక్కడైతే రైతు డిక్లరేషన్ పేరుతోటి సభ నిర్వహించి రాహుల్ గాంధీని తీసుకొచ్చి రాహుల్ గాంధీ తోటి రైతులకు హామీ ఇప్పించిండ్రో అక్కడే మళ్ళీ ఇదైతే వాళ్ళ విఫలమైన సభను, ఆ విఫలమైన చోటనే సభను ఏర్పాటు చేసి రైతులను చైతన్యం తీసుకొచ్చి మరి ఇక్కడ కాంగ్రెస్ మెడలు వంచడానికి బీఆర్ఎస్ మరి ఇక్కడ పోరు బాట పడతా ఉన్నది. కార్యాచరణను రూపొందించింది. 6వ తేదీన వరంగల్లో రైతు సభను నిర్వహించబోతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక హైడ్రాకు సుప్రీంలో చుక్కెదురు, బతుకమ్మ కుంట కేసులో హైకోర్టు తీర్పునకు సమర్థన, 4 వారాల్లోగా హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, ఆదేశాల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు న్యాయస్థానం ఆదేశం. స్టేటస్ కో ఉండగా అభివృద్ధి పనులు ఏమిటని నిలదీత. హైడ్రా అత్యుత్సాహంతో 7,15,00,000 ప్రజాధనం వృధా, బతుకమ్మ కుంట వద్ద ఏర్పాటు చేసిన బోర్డుల తొలగింపు అని చెప్పి బతుకమ్మ కుంట మేము తెచ్చినాం పొడిచినాం అని చెప్పి ఏదైతే చేసిందో హైడ్రా మరి ఇక్కడ రాజ్యాంగేతర సంస్థలాగా వ్యవహరించింది, రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్టు వ్యవహరించింది. మరి ఇక్కడ స్టేటస్ కోలు ఉన్నా మరి స్టేలున్నా కూడా వాటన్నిటిని బుట్టదాఖలు చేసి ఏదైతే శని ఆదివారాలలో కోర్టు సెలవులు ఉన్న రోజున మరి నిర్మాణాలను కూల్చేసిందో, చెరువులను పేరిట ప్రైవేట్ భూములను కూడా ఆక్యుపై చేసి వాటిని కుంటలుగా డెవలప్ చేసి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇక మా అంతా గొప్పోళ్ళు లేడు మా అంతా మొగోళ్ళు లేడు అని చెప్పి రేవంత్ రెడ్డి తోటి అది ఓపెనింగ్ చేస్తే ఇవాళ సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకు పోయినా కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా స్టేటస్ కో ఉండగా మీరు ఏ విధంగా పనులు చేపడతారని మరి ఇక్కడ తక్షణం మీరు వారం లోపు కనుక అది యథావిధి స్థితికి తీసుకురాకపోతే మీ మీద ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ పాల్పడినట్టుగా మరి అభియోగం మోపబడుతుంది. మీరు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందంటే అప్పుడు రంగనాథ్ కు మరి ఇక్కడ చుక్కెదురైంది. రంగనాథ్ ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బోర్డులు గీళ్ళన్ని తొలగిస్తున్న పరిస్థితి. ఒక ప్రభుత్వం హడావిడిగా పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి సంబంధించి అన్ని రకాల మరి ఏదైతే దానికి చర్యలు చేపట్టిన తర్వాత చట్టబద్ధంగా చేయాల్సిన పనులను ఇలా దౌర్జన్యంగా చేస్తూ హైడ్రా ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే పేద ప్రజల మధ్యతరగతి ప్రజల పాలిట ఒక మరి భూతంలా కనబడతా ఉంటే అది నిజంగా భూతమే అని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తేటతెల్లమైందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక 5న ఉద్యోగుల ఒక్కరోజు దీక్ష, నిరాహార దీక్షలో ఉద్యోగులందరూ పాల్గొనాలి. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారమట. ఎంప్లాయీస్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళ న్యాయబద్ధమైన మరి ఏదైతే సమస్యలు పరిష్కారం కావడం లేదు. అదే విధంగా చూసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకు అందడం లేదు. దీంతో మరి అక్కడ ఏదైతే ఎంప్లాయీస్ జంగ్ సైరన్ మోగించబోతా ఉన్నారు. 5వ తేదీన ఒక్కరోజు దీక్ష. వచ్చే జూన్ లో మరి పెద్ద ఎత్తున పోరాటాలకు, దశల వారి పోరాటాలకు సిద్ధమవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఉద్యోగులను విభజిస్తే సహించం, రైతు డిస్కం విధి విధానాలపై కమిటీ వేయాలి. తెలంగాణ పవర్ ఎంప్లాయీ జేఏసీ డిమాండ్. మరి ఇక్కడ డిస్కంలు ఏవైతే ఉన్నాయో మరి ఉచితంగా ఇచ్చేటువంటి ఆ ఉచిత విద్యుత్కు సంబంధించి సెపరేట్ డిస్కమ్ ఏర్పాటు చేసిండ్రు. ఆ డిస్కమ్ కు సంబంధించి మరి ఇక్కడ ఉద్యోగులను మీరు ఏదైతే రైతు డిస్కంలు వేస్తారో ఈ ఉద్యోగుల మధ్యలో చీలిక ఉండద్దు, దానికి సంబంధించి మమ్మల్ని విభజించి పాలించవద్దు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటియో ముందే ప్రకటించిన తర్వాత మాత్రమే మరి ఇక్కడ ఉద్యోగుల విభజన జరగాలని చెప్పి వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి. బకాయిలు చెల్లించకపోతే బొగ్గు సరఫరా నిలిపివేస్తాం, సర్కారుకు సింగరేణి కార్మికుల హెచ్చరిక. విద్యుత్ సౌద ఎదుట నిరసన. ప్రభుత్వం చేయాల్సిన పని ఇవాళ అధికారులు చేయాల్సిన పని కార్మికులే నెత్తినేసుకుంటున్న పరిస్థితి. ఇవాళ సింగరేణిలో సుమారు 53,000 కోట్ల బకాయిలు ఉన్నది జెన్కో. మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉచిత విద్యుత్ వాడుకుంటుందో అది జెన్కోకు డబ్బులు కట్టడం లేదు, జెన్కో సింగరేణికి డబ్బులు కట్టడం లేదు. దాంతో ఇలా సింగరేణి కుదేలవుతా ఉన్నది. తెలంగాణలో అతిపెద్ద మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి కుప్పగూలే ప్రమాదం ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న ఉద్యోగులు 1,60,000 నుంచి ఇవాళ చూసుకున్నట్టయితే 40,000 వచ్చిండ్రు. అందులో కూడా మళ్ళీ గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తా అంటే అప్పటికే జాతీయ కార్మిక సంఘాలు వేజ్ బోర్డు ఏదైతే జేబీసీసీఐ సమావేశంలో దాని మీద మరి ఇక్కడ అవి వారసత్వ ఉద్యోగాలు అవసరం లేదని అన్ని సంతకాలు చేసి వారసత్వ ఉద్యోగాలకు మోకాలు అడ్డితే ఇవాళ ఏదైతే
అన్ఫిట్ల పేరుతోటి మరి ఇక్కడ కారుణ్య నియామకాల పేరుతోటి పెద్ద ఎత్తున మరి వారసులకు ఉద్యోగాలు ఇప్పించి సుమారు 16,000 మందికి మరి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ఇవాళ వచ్చిన ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో కూడా చెప్పింది మేము వారసత్వ ఉద్యోగాలను మరి ఇక్కడ చట్టబద్ధం చేస్తామని మరిన్ని ఉద్యోగాలు వేస్తామని రాగానే ఇప్పటి వరకు ఒక బోర్డు పెట్టలేదు. పైపెచ్చు ఆ 16,000 వాటి మీద కూడా విచారణ చేస్తామని చెప్పి సింగరేణి కార్మికులను అవమానిస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా చూడాలి. నిరుద్యోగ తెలంగాణ కాంగ్రెస్ పాలనలో కొలువులు లేక కకావికలం, తెలంగాణలో బుసలు కొడుతున్న నిరుద్యోగం, ఉద్యోగాలు లేక ఉపాధి దొరకక యువత ఆగమాగం, నిరుద్యోగం అత్యధికంగా పెచ్చరిల్లిన రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందట 8.9% తోటి. ఇలా చూసుకున్నట్టయితే గతంలో ఎట్లుండే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఎట్లున్నది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దక్షిణ భారతదేశంలో ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంక్ 1 ఉండే, పురుషుల ఉద్యోగాల్లో దేశంలోనే తెలంగాణ ర్యాంక్ 2 ఉండే, ఉద్యోగ ఉపాధి కల్పనలో మొత్తంగా తెలంగాణ ర్యాంక్ 3వ ఉండే. ఇవాళ చూసుకున్నట్టే నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 కు చేరింది. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఒక సమర్థుడైన నాయకుని చేతుల్లో మరి ఇక్కడ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉంటది, ఒక దద్దమ్మ చేతిలో ప్రభుత్వం ఉంటే ఉంటది ఏ విధంగా ఉంటది అనేది మరి ఇది కార్ఖానంగా నిలుస్తా ఉన్నది. ఇవాళ ఆ రోజున ఉపాధి కల్పనలో తెలంగాణ నెంబర్ 1 గా నిలిపితే ఇవాళ నిరుద్యోగంలో నెంబర్ 1 గా నిలిపింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సమైక్యవాది, పచ్చి సమైక్యవాది, ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహిని ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణను ఏ విధంగా ఆగం చేస్తా ఉన్నాడో తెలంగాణ ప్రజానీకం గమనించాలి. నూతన డీజీపీగా సివి ఆనంద్, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ, పోలీస్ బాస్ గా 2 ఏళ్ల పాటు సేవలు, రేపటితో మిగిలిన ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉద్యోగ కాలమట. కొత్త డీజీపీగా సివి ఆనంద్ అందరు అనుకున్నట్టుగానే మరి సివి ఆనంద్కే అవకాశం కల్పించింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక సర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి, పగడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలి, నగరంలో ఏ ఒక్కరు ఓటు హక్కును కోల్పోకుండా కార్యకర్తలు అండగా ఉండాలి, కొత్త ఓటర్ల నమోదులో చొరవ చూపాలి, కాంగ్రెస్ బీజేపీ దొంగ ఓట్లను గుర్తించండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లోనే 10ల సంఖ్యలో ఓట్ల నమోదు, హైదరాబాద్ లో నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం, పర్యవేక్షణ బాధ్యత తలసానికి అప్పగింత అని చెప్పి మరి ఇక్కడ ఓటర్లకు సంబంధించి ఓటర్ల సవరణ ఏదైతే జరగబోతా ఉన్నదో ఆల్రెడీ ఆన్లైన్ది ప్రారంభమైంది, ఆఫ్లైన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతా ఉన్నది. మరి పల్లెటూళ్ళల్లో అంటే మనకు తెలిసిపోతుంది, ఏదైతే మరి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు 2 చోట్ల మరి ఓటింగ్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తోటి కనెక్ట్ అయితే ఉన్నది, అవైతే పోతాయి. కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ బెంగాల్లో చూసినాం, పశ్చిమ బెంగాల్లో సుమారు 90 లక్షల ఓట్లను తొలగించిండ్రు. అక్కడ అంటే ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారో మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో మరి చుట్టుపక్కల నగరాల్లో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ లాంటి చోట్ల ఈ దొంగ ఓట్లు అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి, మన ఓట్లు కూడా తొలగించే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి మరి దొంగ ఓట్లను ఏరివేయడానికి, అదేవిధంగా మన ఓట్లు మరి కొల్లగొట్టబడకుండా కాపాడుకునే బాధ్యత అంతా కూడా కార్యకర్తలే తీసుకోవాలని చెప్పి కేటీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మరి ఎస్ఎల్బీసీని మేము 2 ఏళ్లలోనే పూర్తి చేస్తామని పెద్ద పెద్ద ప్రగల్భాలు వాళ్ళకి మరి 2-3 మీటర్లు కూడా తవ్వకముందే 8 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి మరి ఏదైతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దాన్ని ఏ విధంగానైనా మేము పూర్తి చేసి మరి సాధించి తీరుతామనేది అయితే చెప్పిండ్రో ఇవాళ దానిలో ఉన్న డొల్లతనం అంతా కూడా మరి బయటపడ్డదట. డేంజర్ జోన్ లో సొరంగం, ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన చోటుకు 6 కిలోమీటర్ల దూరంలో నల్లవాగు మేజర్ ఫాల్ట్ జోన్, వాగుకు 2 కిలోమీటర్ల దూరంలో సొరంగ మార్గంలో మరో 2 ఫాల్ట్ జోన్లు, 50 నుంచి 300 మీటర్ల లోతు వరకు శిలల మధ్య భారీ చీలికలు, పగుళ్లు, వీటి మధ్య జల ప్రవాహం. సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తల సర్వేలో వెలుగులోకి ఆందోళనకర అంశాలు. నల్లవాగు ప్రాంత పరిధిలోనే నిర్మాణం జరుగుతుండడంతో ఏర్పడిన ఫాల్ట్ జోన్లు నీ తాత తరం నీ ముత్తాత తరం కూడా కాదు. మరి ఇక్కడ ఇవాళ ఎస్ఎల్బీసీని పూర్తి చేయడం, ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా మరి ఆ సొరంగాన్ని తవ్వుతామని చెప్పి 8 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నదో మరి ఇక్కడ ఆల్రెడీ టీబీఎం మిషన్ కూడా మరి తునాతునకలైంది, దాన్ని కోసి బయటకు తీయాల్సి వచ్చింది. ఇవాళ వేరే టెక్నాలజీ ద్వారా తీస్తామంటాను, ఏ టెక్నాలజీ నీకు చేత కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవాళ ఏ ప్రాజెక్టును కూడా సకాలంలో పూర్తి చేసిన పాపాన పోలేదు. మరి ఎస్ఎల్బీసీ లాంటి ఆ సొరంగ మార్గాన్ని అది ఎంచుకోవడమే తప్పు. ఏదైతే తెలంగాణకు నీటి హక్కులు జరగకుండా పనులు ఎప్పటికి కూడా
పూర్తి కాకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్న ఈ ఎస్ఎల్బిసి సొరంగాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తికెక్కున్నది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళు గడిచినా కూడా దాన్ని పూర్తి చేయలేని పరిస్థితి ఉన్నది. దాన్ని పక్కన వదిలేసి ఇతర మార్గాలు చూసుకోవడమే మరి ముఖ్యం తప్ప దాంతో మాత్రం ఆ కృష్ణా నీళ్ళు వచ్చే అవకాశం లేదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. పెట్టుబడికి ఫ్యూచర్ అట, ఫ్యూచర్ సిటీ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతుంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎక్కడ ఎలాంటి నష్టం ఉండదు, అన్ని రకాల సురక్షిత ప్రదేశం ఇది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ప్రారంభోత్సవంలో సీఎం అన్నలు అడవి వీడాలని పిలుపు, గణపతికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆమె. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటది? రియల్ ఎస్టేట్ నే మరి డెవలప్ చేసుకోవాలని చూస్తాడు, కానీ ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలన్నింటినీ కూడా మరి మొత్తానికి దాన్ని సర్వనాశనం చేసి తన సంస్థను మాత్రమే నెంబర్ 1 గా నిలుపుకోవడం కోసం ఇవాళ మరి ముఖ్యమంత్రి పదవిని వాడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా కూడా నీకు మరి ఇక్కడ ఇబ్బందులు తప్పయి. తాతల కాలం నాడో ముత్తాతల కాలం నాడో 70 ఏళ్ల కిందనో దాని కింద చెరువు ఉండే నాలా ఉండా అని చెప్పి మీ ఇళ్లను కూల్చే ప్రమాదం ఉంటది అని చెప్పి హైడ్రా తోటి అందరినీ బెదిరింపులకు గురి చేసి ఇవాళ 4th సిటీలో కొనుక్కుంటే మాత్రమే మనం సేఫ్టీ ఉంటామని చెప్పి 4th సిటీ చుట్టూ వీళ్ళ అనుయాయులతోటి ఆ భూములన్నీ కొనుగోలు చేయించి ఇవాళ అక్కడ ఫ్యూచర్ సిటీని నెలకొల్పి కోట్లాది రూపాయలు దండుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫ్యూచర్ సిటీ. ఫ్యూచరే లేని సిటీలో మనసులే లేని సిటీకి ఇలా మెట్రో రైలు ఎత్తా అంటాడు. మనసులే లేని సిటీలో ఇలా కమిషనరేట్ ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని డబ్బులు దండుకోవడం తప్ప ఆ ఫ్యూచర్ సిటీ తోటి తెలంగాణకు వచ్చే లాభం లేదు, హైదరాబాద్కి వచ్చే లాభం లేదు. మరోవైపు ఆ ఫ్యూచర్ సిటీ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గ్రీన్ ఫార్మా కోసం సేకరించిన భూములు. ఆ గ్రీన్ ఫార్మా కనుక అక్కడ పెట్టని పక్షంలో ఆ భూములన్నీ రైతులకే తిరిగి ఇవ్వాలని చెప్పి నిబంధన ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని డొమ్మరి గడ్డలేసినా ఆ ఫ్యూచర్ సిటీ ముందుకు పోదు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఫ్యూచర్ సిటీ రద్దవుతుంది, గ్రీన్ ఫార్మా సిటీ అక్కడ ఏర్పడుతుంది. ఈయన రియల్ ఎస్టేట్ కు ఏదైతే సంకలు కుదుకుంటాడో ఈ 2 ఏళ్లలో నీకు ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ అదేవిధంగా ఇంకేదో నగరానికి ధీటుగా కాదు. ఇప్పటి వరకు నువ్వు ఒక బాత్రూమ్ కూడా కట్టలేదు, ఇంకా నువ్వు ఫ్యూచర్ సిటీ కడతావంటే నమ్మే పరిస్థితి ఇక్కడ తెలంగాణ ప్రజలకు లేదనే విషయాన్ని గమనించాలి. ఈశాన్యంలో ప్రగతికి ఈస్ట్ యాక్ట్ ఫాస్ట్ అట. ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి అష్టలక్ష్ములు, 8 రాష్ట్రాల్లో అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. సిక్కిం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టీకరణ అని చెప్పి ఇక్కడ మరి సిక్కింలో ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు మరి ఇక్కడ నరేంద్ర మోడీ. మరి ఇవాళ బెంగాల్కు సంబంధించి ఆ 2వ విడత తుది విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఇక్కడ సర్ ద్వారా ఏదైతే ఓటర్ల సవరణ ద్వారా మరి 90 లక్షల మంది ఓటర్లను తొలగించిండ్రో దాంతో ఇప్పుడు బీజేపీ నెంబర్ 1లకు వచ్చిందట. బీజేపీయా లేదంటే టీఎంసీయా అని చెప్పి హోరాహోరీగా జరగబోతా ఉన్నది. ఏది ఏమైనా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించి అక్కడ ఎలాంటి అల్లర్లు మరి జరగకుండా, ఖచ్చితంగా రిగ్గింగ్లు జరగకుండా మరి స్వేచ్ఛాయుత వాతావరణం అయితే కల్పించగలిగిండు మోడీ. మొత్తంగా మరి ఇక్కడ ఏదైతే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసవాదుల ఓట్లన్నింటినీ, రోహింగ్యాల ఓట్లన్నింటినీ కూడా తొలగించి ఇవాళ ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా భారతదేశ ప్రజలు మాత్రమే ఓటు వేసే విధంగా బెంగాల్ని అయితే తీర్చిదిద్దింది. కానీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుపోతారన్నది మరి మే 4న తేలబోతా ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మీ ఏడుపై నాకు సంగీతం అట. మరో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకుందాం అనుకున్నాడు, అధికారం లాక్కున్నానని ఆ కుటుంబం పెడబొబ్బలు. శుక్రాచార్యుడు మారిష సుబాహులను వదిలాడు. ఏడుస్తూనే ఉండండి, నా పని నేను చేసుకుంటూ పోతా. ఫ్యూచర్ సిటీని సింగపూర్, టోక్యోలో రేంజ్కి తీసుకెళ్తాడట. ఇక్కడ మీ ఏడుపై నాకు సంగీతం, అసలు ఎవడు ఏడుతాడో ఎవరికి సంగీతం ఒకసారి ఆలోచన చేయాలి. పొద్దుగాల లేస్తే కేసీఆర్ ను తిట్టండి, పొద్దుగాల లేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడవంది, రేవంత్ రెడ్డికి పబ్బం గడవది. ఇవాళ మరి నువ్వేదో టోక్యో న్యూయార్క్ సిటీలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని కడతా అంటున్నావు. కనీసం ఒక్క గుడినన్న కట్టినవా, ఒక బడినన్న కట్టినవా, లేదంటే ఒక బాత్రూమ్ అన్న కట్టినవా? నువ్వు ఇవాళ ఏదో దాన్ని ఫ్యూచర్ సిటీని టోక్యో నగరం రీతిలో చేస్తానంటే ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ పిట్టల దొర ఏదైతే మాటలు మాట్లాడతాడో ఆ పిట్టల దొర మాటలు అని చెప్పి నీ మాటలు కూడా తేటతెల్లం అయిపోయింది. నిన్ను ఎంటర్టైన్మెంట్ కోసం మరి అక్కడ నవ్వుకోవడానికి తప్ప నీ మాటలను తెలంగాణ ప్రజానీకం ఎవరు కూడా సీరియస్ గా తీసుకొని నువ్వు అభివృద్ధి చేస్తావంటే నమ్మే పరిస్థితులలో లేరు. 2.5 సంవత్సరాలలో తెలంగాణను అధపాతాళానికి తీసుకొచ్చినావు. తెలంగాణ అభివృద్ధిని అధపాతాళానికి తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ నెంబర్ 1 గా ఉన్నటువంటి తెలంగాణను మరి ఇక్కడ దరిద్రంలో నెంబర్ 1 గా చేసిన ఘనత ఈ అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన మంత్రివర్గాన్ని అని చెప్పి చెప్పక తప్పదు.
ఇక ఏపీ గూగుల్ విశాఖలో డేటా సెంటర్ కు ఏపీ సీఎం చంద్రబాబు భూమి పూజ. ఇకపై టెక్నాలజీలో నూతన శకానికి నాంది. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ దేశానికి గ్రోత్ ఇంజిన్ అట. 2020 సెప్టెంబర్ 28 నాటికి డేటా సెంటర్. ప్రధాని మోడీకి ఇప్పుడే ఆహ్వానం అందిస్తున్న అదానీ భారతీటెల్ గూగుల్ కలిస్తే సాధ్యమే. 8 నెలల్లో లోకేష్ ప్రాజెక్ట్ ను సాధించారట. ఏపీకి గూగుల్ మరి డేటా సెంటర్ రాబోతా ఉన్నదట. దానికి మరి ఇక్కడ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి డేటా సెంటర్ ద్వారా ఆ డేటా సెంటర్ ఉన్న రాష్ట్రంలో మరి ఇక్కడ నీటికి కొరత ఏర్పడుతుంది, చాలా నీరు అవసరం పడుతుందట, చాలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి కూడా అంటా ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. డేటా సెంటర్ అనేది తీసుకుపోయి అక్కడ పెట్టుకోవడం వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు, కానీ దాన్ని ఏదో నేను సాధించిన అని చెప్పి చెప్పుకోవడానికి, అది కూడా జగన్ హయాంలో వీజాలు పడ్డాయి ఆ డేటా సెంటరు. ఇవాళ గొప్పంతా నాదే అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక భూముల విలువలు తొలుత 20% పెంపు, దశల వారీగా పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సుబ్రహ్మణ్యన్ సూచనతోనే నివేదిక వచ్చాకే పెంపుపై తుది నిర్ణయం. ఓఆర్ఆర్ లోపల నిర్మాణ రంగంపై ఒకేసారి భారం పడకుండా ఉండేందుకే తన ప్రమేయం లేకుండా ప్రకటన ఇవ్వడంపై మంత్రి పొంగులేటి గుర్రు. శాఖ ఐజీ ఫోన్ చేసినా స్పందించని మంత్రి అట. మరి ఇక్కడ ఏ శాఖకు కూడా తెలంగాణకు సంబంధించిన మంత్రులలో ఏ శాఖకు కూడా వాళ్ళ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏక ఛత్రాధిపత్యం నడిపించడానికి మరి ఇక్కడ బహిరంగ సభల మీద చూసుకున్నట్టయితే మా శ్రీధర్ బాబే పరిపాలన నడిపిస్తానంటాడు, మా పొంగులేడు శ్రీనివాసరెడ్డి మొత్తం ఇదంతా చూస్తానంటాడు, మా సీతక్క చేతుల్లో ఇది నడుస్తానంటాడు. ఆచరణకు వచ్చినప్పటికి మాత్రం ఈయన తీసుకునే నిర్ణయాలు కనీసం మంత్రులకు కూడా తెలుస్తలేవు. ఇలా భూముల ధరలు 50% పెంచుతా అన్నాడు, మళ్ళీ 100% పెంచుతా అన్నాడు, ఇలా 20% పెంచి దశల వారీగా పెంచుతా అంటా అన్నాడు. అయినా దీనిలో దేని కూడా ఆ రెవెన్యూ మంత్రికి సంబంధం లేదు అని అంటే వాళ్ళని ఏ విధంగా మరి తోలుబొమ్మల్లాగా ఆడిస్తా ఉన్నాడో ఇప్పుడు మనం ప్రధానంగా చూడవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అట. 3 అధికారులతో కమిటీ ఏర్పాటు. మే 10లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. యూనియన్ ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖకు త్వరలో లేఖ. సమ్మె సమస్యల పరిష్కారం దిశగా యాజమాన్యం అడుగులు అని చెప్పి ఇవన్నిటికంటే ముందు ఏ రోజు ప్రభుత్వంలో విలీనం చేస్తా ఉన్నారో ఆ ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద మంత్రుల సబ్ కమిటీ వేసిండ్రు. ఇప్పటికే 22 సబ్ కమిటీలు వేసి అవన్నిటి కూడా 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన జరుగుతూనే ఉన్నది. అందులో కమిటీగానే ఇది మారుతుందా, దీని మీద మరి తక్షణం ఏదన్నా నిర్ణయం తీసుకుంటారా చూడాలి. ఆఖరికి వాళ్ళ పిఆర్సీ ఇవ్వడానికి కూడా అధికారులతో కమిటీ వేసిరట. మే 10 అని మరి డెడ్ లైన్ పెట్టిండు అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ అది మే 10 అంటే మరి ఇక్కడ 2026 మే 10, 2027 మే 10 మరి ఎన్ని సంవత్సరాలకు వాళ్ళు తెలుస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో షరతులతో కూడిన బెయిల్ వచ్చిందట. ఇన్స్టా రీల్స్ తో H1B వీసాకి ఎసరు. యూట్యూబ్ ఫేస్బుక్ పోస్టులతోనూ ఇబ్బందులు, వ్యక్తిగత అభిరుచిని అనధికారిక ఉపాధిగా భావించే ముప్పు అని చెప్పి మరి ఇక్కడ అమెరికా ఏ విధంగానైనా వీసాలను రద్దు చేయాలి, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లకు వీసాలలో కొర్రీలు పెట్టాలని చెప్పి అనేక నిబంధనలను మరి ఇక్కడ తీసుకొని వస్తా ఉన్నది. అందులో భాగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాలో రీల్స్ చేస్తే కూడా మీరు అనధికారికంగా మీరు ఏదైతే ఆదాయం సంపాదిస్తా ఉన్నారని చెప్పి దాంతో కూడా H1 వీసాకు మరి ఇక్కడ ఎసరు పెడుతుందట. ఏదైతే అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ అమెరికాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ మరి సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. అమెరికా మీద హేట్ స్పీచ్ ఇచ్చినా, అమెరికా మీద హేట్ పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళకు వీసా వచ్చే అవకాశం లేదనేది కూడా గుర్తించాలి. ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. బెంగాల్లో నేడే తుదిపోరు. మమతా మోదీల వ్యక్తిగత పోటీగా మారిన ఎన్నికలు. తృణమూల్ కంచుకోటలను బద్దలు కొట్టాలని బీజేపీ ప్రయత్నం. కీలకంగా కోల్కతా మహానగరం ప్రభావం చూపనున్న ఏదైతే ఎన్నికల సవరణ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. 90 లక్షల ఓట్లు ఏవైతే తొలగించిందో ఆ ఖచ్చితంగా 90 లక్షల ఓట్లు మరి ఇక్కడ టీఎంసీ, అదేవిధంగా కొన్ని ఎంఐఎం కు, కొన్ని సిపిఎం కు పడే ఓట్లు అందులో ఒక్కడి కూడా బీజేపీకి పడదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా బీజేపీని సహించరు. ఎందుకంటే మరి ఇక్కడ బీజేపీ హిందుత్వ పార్టీ, వాళ్ళు ముస్లిము, ఇక్కడ హిందూ ముస్లిం గొడవగా మరి దాన్ని ఏదైతే వాళ్ళు అభివర్ణించుకొని ఖచ్చితంగా బీజేపీకి మరి ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ముస్లింలు కొందరు ఆదరిస్తారు కావచ్చు, కానీ బయట దేశాలలో ఉన్న ఎవరు కూడా బీజేపీని యాక్సెప్ట్ చేయరు. మన 90 లక్షలు ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తే మరి సుమారు ఒక 50 లక్షలు 40 లక్షలు తృణమూల్ ఓట్లు వేయినట్టే. దాంతో బీజేపీ మరి ఇక్కడ అనూహ్యంగా మరి ఇక్కడ నెంబర్ 1 స్థానంలోకి వచ్చిందని చెప్పి ఇప్పుడు సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి మే 4 రోజున ఏం జరగబోతా అన్నది మరి తుది ఫలితం రాబోతా ఉన్నది. ఇక టీఆర్ఎస్ ను ఆపేదేలా. కవిత పార్టీ సంక్షిప్త నామంపై బీఆర్ఎస్ లో గుబులాట. అడ్డుకునేందుకు న్యాయ నిపుణులతో చర్చలు. వీరి బాధ ఏంది, ఆంధ్రజ్యోతి ఏంది అర్థం కాదు. ఏం కవిత ఒక వార్డు మెంబర్ స్థాయి కూడా లేనటువంటి మరి ఆమెను ఎంబడి ఒక వార్డు మెంబర్ కూడా లేని ఆమెను
మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో మరి వెనుక రేవంత్ రెడ్డి ఫండింగ్ చేసిన కొద్దీ రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే జాకిలు పెట్టి లేపుతా ఉన్నదో బీఆర్ఎస్ ను మరి ఇక్కడ నిర్వీర్యం చేయడానికి లేదంటే కట్టడి చేయడానికి కవితను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇచ్చే ఫండింగ్ తోటి ఈ రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక ఆంధ్రజ్యోతి వాడు ఏమో ఉన్నది అని చెప్పి ఏదో అపోహ సృష్టించేటువంటి వార్తలను వేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ నువ్వు వచ్చి 2.5 ఏళ్ళైంది, ఇంకెన్నడు మొదలు పెడతావు, ఎన్నడు కడతావు, ఎన్నడు పూర్తవుతుంది? ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగిపోతే 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పరీక్షలు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఫ్యూచర్ సిటీని టోక్యో నగరానికి ధీటుగా కడతా అంటే రేవంత్ రెడ్డి మాటలు ఎవడన్నా నమ్ముతాడా? మనం చూస్తూ ఉంటాం, రియల్ ఎస్టేట్ చేసేటోడు ఏం చేస్తూ ఉంటాడు, ఇక్కడ మరి విమానాశ్రయం రాబోతా ఉన్నది, ఇగో ఈనంగా ఇక్కడ పెద్ద సంస్థ పడబోతా ఉన్నది, ఇగో ఈనంగా పెద్ద హైవే రాబోతా ఉన్నదని చెప్పి కాగితాల మీద గీతలు గీసి మరి ఆ ప్లాట్లే విధంగా అయితే అమ్ముకుంటాడో ఇవాళ ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున రాబోతా ఉన్నదని చెప్పి ఆ చుట్టుపక్కల భూములు ఏవైతే ఉన్నాయో ఈయన అనుయాయులై ఈయనకు సంబంధించిన బినామీలై అవన్నిట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రజలను మరి ఇక్కడ ఏమార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలు ఇచ్చి మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రతి మహిళకి 2500 ఇస్తా అని, అదేవిధంగా రైతు భరోసా మరి ఇక్కడ 10,000ను 15,000 చేస్తా అని 12,000 గురించి ఇప్పటికే 2 పర్యాయాలు ఎగ్గొట్టి కౌలు రైతులకు ఇస్తా అని కౌలు రైతులకు ఎగ్గొట్టి రైతు కూలీలకు ఇస్తా అని రైతు కూలీలకు ఎగ్గొట్టి మరి అదేవిధంగా విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తా అని దాన్ని ఎగ్గొట్టి ఇవాళ పెన్షన్ 2,000 4,000 చేస్తా అని దాన్ని ఎగ్గొట్టిన ఈ పెద్ద మనుషులు రేపటి రోజున ఫ్యూచర్ సిటీని కడతా అని చెప్పి మన చుట్టుపక్కల భూములను అమ్మకానికి చూసుకుంటా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులలో 6 గ్యారంటీలను అమలు చేయది, 420 హామీలను నిలబెట్టుకోదు, వాళ్ళతోటి ఏం కాదు. కానీ ఈ 2.5 సంవత్సరాలు తెలంగాణను దోచుకోకుండా తెలంగాణ ప్రజలే తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దానికోసం మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎన్నికల గుర్తు కనబడ్డా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ను బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కానీ రేపటి రోజున జిహెచ్ఎంసీ ఎన్నికలే కానీ వరంగల్ ఎన్నికలే కానీ ఎక్కడైనా కాంగ్రెస్ ను బొందబెడితే వాళ్ళు కొంచెమన్నా వాళ్ళ లోపల చలనం వచ్చి ఈ దోపిడీని ఆపుతారని మీకు తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.